హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సండే రోజు అయితే మార్నింగ్ లేగడమే చాలా లేటు లేసామన్నమాట. 8 ఇలా అయిపోయింది లేసేసరికి. ఇంకా లేచిన తర్వాత నార్మల్గా నేను బాల్కనీలోకి అయితే వస్తాను. ఇంకా నేను ఆ ప్లాంట్ జాడా ప్లాంట్ ఏదో అంటారు దానికి, నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు కానీ ఇంచుమించు అలానే వస్తుంది, జాడా సమ్ ఏదో ప్లాంట్ అని. ఇంకా ఆ ప్లాంట్ అయితే దీంట్లో నాటుతామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు అయితే అనిపించి ఇంకా ఆ రోజు లేగడమే లేటు. ఇంక ఈ పని అయితే మార్నింగ్ లేచిన తర్వాత అయితే పెట్టుకున్నాను. నేను ఇంతకు ముందు అయితే తులసి మొక్క ఇందులో పెట్టాను కదా, ఇంకా ఆ కుండీ తీసేసి మట్టి కుండీ అయితే పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ కుండీలో అలా ఖాళీనే ఉంది కదా అని చెప్పి ఈ కుండీలో అయితే పెడదామని చెప్పి అయితే పెడుతున్నాను. ఇంకా ఈ ప్లాంట్ అయితే మొత్తం బాగా వేర్లు అనమాట ఎక్కువ అని. ఈ వేర్లు వల్ల అది చిన్న పాట్ టైప్ ఉంది కదా, ఇంకా దానివల్లే గ్రో అది అవ్వట్లేదేమో అని చెప్పి ఎప్పటి నుంచో అనుకొని ఇందులోకి మారుద్దామని చెప్పి అలా ఉంచేసాను. నార్మల్గా అయితే ఇది మంచిగానే పెరుగుద్ది, మరి ఆ ప్లేస్ సరైన ఇది లేకపోవడం వల్ల మరి ఇది అవ్వట్లేదేమో. అలానే ఈ మొక్క కూడా మా రిలేటివ్స్ ఒక మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చారనమాట ఈ ప్లాంట్ అయితే. మా నానమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి ఎవరో, అంత నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అలానే ఎవరో రిలేటివ్స్ అనమాట మా నానమ్మ వాళ్ళ తరపున. ఇంకా వాళ్ళైతే మ్యారేజ్కి అయితే మా నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా ఇచ్చారంట. ఇంకా మా నాన్న అప్పుడు 2 అయితే తీసుకొచ్చారంట ఇదే విధంగా. ఇంకా అప్పుడులోనే మేము ఆ మ్యారేజ్ అయిన కొన్ని డేస్ తర్వాత మేము కూడా ఊరు వెళ్ళాము. ఇంకా వాళ్ళు 2 తెచ్చాం కదా, మీరు కూడా ఒకటి తీసుకెళ్ళిపోండి అని చెప్పి, ఎలానో చిన్న పాట్ కదా ఇంకా కారులో కనుక తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా అప్పుడు ఒడిస్సాలో ఉండేవాళ్ళం, ఇంకా అక్కడ నుంచి ఎక్కడికైతే తీసుకొచ్చాము. అప్పటి నుంచి కూడా మేము తెచ్చినప్పటి నుంచి కూడా అలానే ఉందన్నమాట మొక్క అయితే. పెరగట్లేదు, అలా అని ఇది అవ్వట్లేదు, ఇంకా అలానే ఉండిపోయింది. ఆకులన్నీ ఊడడం మళ్ళీ పెరగడం అలా అవుతుంది. ఇంకా అందుకని చెప్పి అయితే దీంట్లోకి మారుస్తున్నాను. నేను నార్మల్గా కుండీలో సగం తీసేసి ఇది పెట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే సెట్ అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి కుండీలో మట్టి అంతా కూడా కింద ఈ విధంగా వేసేసి ఆ మొక్క తాలూకా ఆ పాట్లో ఉండేది కదా అదంతా వేర్లతో బాగా పట్టేసి అది కూడా రాలేదు బయటికి. ఇంకా అది ప్లాస్టిక్దే, కొద్దిగా ఇరిగినట్టు కూడా ఉండేది, ఇంకా ఇరపాల్సి వచ్చిందనమాట. ఇరిపీస్ అయితే ఈ విధంగా బయటకైతే తీసేసి ఈ విధంగా అయితే నాటాను. చూడాలి ఇప్పుడైనా మంచిగా గ్రో అవుతుంది ఎలా అవుతుంది అనేది. ఇంకా అదే మట్టిని ఈ విధంగా అయితే మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి అయితే వేసేస్తున్నాను. ఇది మట్టి అయితే నేను ఇప్పుడు నార్మల్గా మనకి కోకోపెట్ అని అవేవి కలుపుతాం కదా, అలా ఏం కాదనమాట. నార్మల్గా సైట్ దగ్గర ఎక్కడో తీసుకొచ్చారు, ఇంకా ఆ మట్టిని నేను అప్పుడు కుండీలో ఎత్తి పెట్టాను. ఇంకా అదే మళ్ళీ ఇప్పుడు కింద వేసేసి మొత్తం అది గట్టిగా అయిపోయిందనమాట. అదంతా కొద్దిగా కలిపేసి ఉండల్లాగా ఏం లేకుండా, అంటే అదే రాళ్ళలాగా అయిపోయింది. ఇంకా అదంతా గట్టిగా నొక్కేసి ఆ పౌడర్లా చేసి ఈ విధంగా అయితే వేసి అయితే నాటేశాను. ఇంకా ఎక్స్ట్రా మట్టిని అయితే అందులో వేసి అయితే పెట్టేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఆ రోజు యాక్చువల్గా అసలు ఈ పని అయితే పెట్టుకోలేదు. ఆ రోజు అంతా కూడా ఏది పెట్టుకొని పనే నేను చేశాను అనమాట ఆ రోజంతాని. ఇంకా ఇదైతే నేను యాక్చువల్గా నార్మల్గా మార్నింగ్ లేచిన తర్వాత బాల్కనీలోకి అలా వస్తామన్నమాట. ఇంకా అలా వచ్చినప్పుడు ఇది కనిపించిన వెంటనే ఇంక ఇది తీసి పెట్టాను, ఇది నాటేద్దామని చెప్పి ఇంకా అలా నాటాను అనమాట. ఇదైతే ఇంక ఇది ఇప్పుడు ఎలా గ్రో అవుతుందో చూడాలి ఇందులోకి మార్చాం కనుక. అలానే నేను మనీ ప్లాంట్ అయితే అప్పుడు బెడ్రూమ్లో పెట్టానని ఒకటి పెట్టాను కదా, అది తీసేసి ఫ్రంట్ పెట్టానని అయితే ఒక షార్ట్ అయితే పెట్టాను కదా. ఇంకా మనీ ప్లాంట్ కూడా ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోతున్నాయి. అది ఎందుకు అలా అవుతున్నాయో కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే వాటర్ వేయాలా లేకపోతే ఎండలో పెట్టాలా నీడలో పెట్టాలా ఇలా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఈ మధ్యనే అనమాట, బెడ్రూమ్లో పెట్టినప్పటి నుంచే. ఆ తర్వాత తీసేసి బయటే పెట్టాను, కాకపోతే ఎందుకో అలా అయిపోతున్నాయి, ఆకులన్నీ ఒకసారి పండిపోతున్నాయి అనమాట. పూర్తి పోతుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. అది కూడా నేను ఊరు నుంచి తీసుకొచ్చాను, చిన్నదనమాట, చిన్న స్టెమ్తో అయితే అప్పుడు తీసుకొచ్చామన్నమాట. మా ఆయన ఒక్కరే అప్పుడు ఒకసారి ఊరు వెళ్ళారు. ఇంకా అతనికి చెప్తే మా ఇంటి ముందే బయటనే ఉంటుంది ఒక కుండీలో ఉండేది, ఇంకా చిన్నది తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా దాన్ని అలా నాటి ఇంత పెద్దదైందనమాట. అలానే తులసి మొక్క పక్కన కూడా ఒక కుండీలో నేను నాటైతే పెట్టాను కదా, ఇంకా అవి కూడా దీంట్లోనివే తీసి అందులో పెట్టాను అనమాట. అలా చిన్న స్టెమ్ నుంచి అంత మనీ ప్లాంట్ అయితే అయ్యింది.
ఇంక ఈ నాటిన దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి అయితే ఆ సైడ్కి అయితే పెడుతున్నాను. ఇంకా ఫ్రంట్ సైడ్ ఎండ వస్తుంది, కొద్దిగా ఎండలో కూడా తర్వాత అయితే పెట్టాను అనమాట. ఇంకా మిగతా మొక్కలు అయితే ఉన్నాయి కదా, వాటికి కూడా వాటర్ అయితే వేసాను. గులాబీలు, చామంతి మొక్కలు అవి ఉన్నాయి కదా, వాటికి కూడా వాటర్ అయితే వేసాను. అలానే చామంతి మొక్కకైతే సైడ్ నుంచి ఇంకో కొమ్మ టైప్ ఇలా వస్తుందన్నమాట కింద వైపు నుంచి. చూడాలి అదైనా మంచిగా పెరిగి మంచిగా పూలు అది పోస్తుందేమో. చామంతి కూడా ఇప్పుడే యాక్చువల్గా పుయ్యాలి, మరి అవైతే రావట్లేదు. ఇంకా ఈ ప్లేస్లోనే ప్రస్తుతానికి అయితే పెట్టాను. తర్వాత కొద్దిసేపు ఎండలో అయితే పెట్టాను అనమాట. అంటే మొత్తం తీసి మళ్ళీ నాటాం కదా అని చెప్పి. ఇంకా ఈ మొక్కలకు కూడా వాటర్ అది అయితే వేస్తాను. ఇంకా అది ఇరిపేసాను కదా పాటు, ఇంకా దాన్ని అయితే బయట అయితే వేసేస్తాను. ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా ఈరోజు ఏవైతే నేను పనులు పెట్టుకోనివే ఈరోజు చేశానని చెప్పి. ఇంకా అలా ఈ సోఫా కూడా అలానే అనమాట. మా బాబు కింద బొమ్మలు అవి పడేశాడని చెప్పి సింగిల్ చైర్స్ ఉన్నాయి కదా, అవి అయితే వెనక్కి ఇలా ఫ్రంట్ వైపుకి లాగేసరికి వెనక్కి ఈ విధంగా ధూళి అయితే ఫుల్గా కనిపించింది అనమాట. ఇంకా కనిపించకపోతే పర్లేదు, కానీ కనిపించిన తర్వాత అలా వదిలేస్తే నాకు ఇంకా అదే ఉండిపోద్ది మైండ్లో, ఆ వెనక ధూళి ఉందని చెప్పి. ఇంకా అందుకని చెప్పి సోఫా వెనక వైపు అంతా క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో అసలు. అంటే ఇవి డైలీ తీసి క్లీన్ చేయం కదా, దానివల్ల మొత్తం ఏదో బూడిద పట్టినట్టు పట్టేసింది అనమాట. మొత్తం బూజుతో ధూళి ఎక్కువ పట్టేసింది. ఇంకా మా దగ్గర ఒక పెయింట్ది పెద్ద బ్రష్ ఉంటే దాంతో అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఈ విధంగా పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా యూజ్ చేయనివి కొత్తవి, ఇంకా ఆ బ్రషెస్ కానీ ఇలా ఒకటి పెట్టుకున్నామంటే ఇలా విండోస్ క్లీనింగ్ కానీ ఇలా బాగా పనికొస్తాయి అనమాట. ఇంకా ఆ విధంగానే ఇప్పుడు పనికొచ్చింది మంచిగా. అలానే ఆ సోఫా వెనక వైపు ఉండే ఆ టైల్ అదంతా వెనక ఉంటుంది కదా గోడ, ఇంకా గోడ అంతా కూడా ఇలానే ధూళితో నిండిపోయిందనమాట. వాటిని కూడా అలా తీసేస్తున్నాను. ఇంకా ఆ రోజు చెప్పాను కదా మార్నింగ్ లెగడం లేట్, కానీ ఇలా ఏదో ఒక పని పెట్టుకొని అయితే చేశాను ఆ రోజు. ఇంకా అలా ఈ పనులన్నీ చేసేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా మధ్యలో టిఫిన్లు అవన్నీ చేసాంలేండి, 11 కాదు 12 అయిపోయింది. ఇంట్లో మాపింగ్ అది చేశానమాట. మధ్యలో టిఫిన్స్ ఇలా గ్యాప్ ఇచ్చి మాపింగ్ అవన్నీ చేసేసరికి 12 అయిందనమాట. 12కి మళ్ళీ లంచ్ అవన్నీ చేశాను. ఇంక ఈ విధంగా అయితే సోఫా అంతా కూడా వెనక వైపు ఈ ధూళంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఇదంతా ఎంత ధూళి వచ్చిందంటే, అలానే మాకు ఇక్కడ ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా బూజు ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఒక 10 రోజులు కానీ తీయకపోయామంటే, అంటే నేను బుధవారం తీస్తానని చెప్పాను కదా, అలా ఏమైనా ఒకరోజు స్కిప్ అయిందంటే నిండా ఒక 10 డేస్ కానీ 15 డేస్ అలానే వదిలేసామంటే ఇల్లు ఇంకా ఫుల్గా బూజులు పట్టేస్తున్నాయి. ఇక్కడ బూజు ఎక్కువలా ఉంది, చాలా ఎక్కువ పడుతుంది అసలు. ఎన్నిసార్లు తీసినా సరే తొందరగా వచ్చేస్తుంది బూజు అయితే. ఇంకా నేను బూజు కూడా తీయాలి, కొన్ని ఎక్కువ డేసే అయిపోయింది తీసుకోవడాన్ని. ఇంక ఈ విధంగా సోఫా అయితే క్లీన్ చేస్తాను. ఇంకా కిందంతా చూడండి ఎంత వచ్చిందో ధూళదంతా. ఇంక ఇదంతా కూడా వ్యాక్యూమ్ అది పెట్టి మాపింగ్ అయితే చేశానమాట. అలానే ఆ ముందు ఫ్రైడే అప్పుడైతే మ్యాట్స్ అవి కూడా మార్చలేదు. ఇంక ఈరోజు అయితే మ్యాట్స్ అవి మార్చేద్దామని చెప్పి ఇంకా మాపింగ్ అది చేసి మ్యాట్స్ కూడా మార్చాను. ఇంకా నేను అవన్నీ చూపించలేదనమాట, క్లీనింగ్ మొత్తం అయితే నార్మల్గా అయితే చూపించాను. ఇంకా ఫస్ట్ అయితే సోఫాను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఇంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. దీన్ని నేను చిటికేసిన లోట అలా చూపించాను అనమాట. ఇలా చిటికేసేసరికి క్లీనింగ్ అయిపోయినట్టు. నిజంగా అలా అయిపోతే ఎంత బాగున్నావు కదా చిటికేసే లోపల క్లీనింగ్. ఇంక ఇక్కడ చూడండి చిటికేసేసరికి అయితే క్లీనింగ్ నీట్గా అయిపోద్ది అనమాట హాల్ అంతా. ఇదే విధంగా ఇంకా బెడ్రూమ్స్ అన్నీ కూడా ఇలా చిటికేసిన లోపలే క్లీనింగ్ అయితే అయిపోయింది. కాకపోతే నాకు ఇదంతా చేసేసరికి టైం 12 పట్టింది. మీకు ఇక్కడ చూపించడం అయితే ఇలా చిటికేషన్లో చూపించేస్తున్నాను. ఇంక ఇదే విధంగా బెడ్రూమ్స్ ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తాను. ఇంకా ఇదే విధంగా సెకండ్ బెడ్రూమ్ని కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఈ క్లీనింగ్ అంతా అయినప్పుడు ఇదంతా అయ్యేసరికి ఇదంతా తీసేసరికి నేను ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అది పెట్టేసి మాపింగ్ అది అయితే చేస్తాను. కాకపోతే మీకు అదంతా అయితే ఏం చూపించలేదు. ఇంకా మాపింగ్ అయితే చేసిన తర్వాత మ్యాట్లు అవి అయితే తీసానమాట. బాగా నల్లగా అయిపోయేవి. అలానే ఫ్రైడే రోజు మార్చలేదని చెప్పాను కదా, ఇంకా ఆల్రెడీ వాష్ చేసిన మ్యాట్స్ ఉంటే అవి అయితే వేస్తాను, వేరే మ్యాట్స్. ఆ ముందు అయితే తీసి అయితే పెట్టాను, అవి నెక్స్ట్ డే ఎప్పుడో వాష్ చేయాలన్నమాట. ఆ రోజు బాగా టైం అయిపోయింది, ఇంకా అందుకని సైడ్కి అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తానమాట. ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు అయినా అలా చూసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ నైట్ అయ్యేసరికి అంతా చెత్త అయిపోద్ది అనమాట. ఇల్లంతా కూడా మరకలు చేసేస్తారు. మా రాకీ ఉంది కదా,
కాకపోతే ఒక గంట సేపు అయినా కొద్దిగా నీట్గా చూసుకుందామని చెప్పి అయితే ఒకసారి అంతా చూసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే బయట అప్పుడు పాలకూర అయితే వేశాను కదా విత్తనాలు, అది మీకు ఇప్పుడు ఈ మధ్య అసలు వీడియోలో చూపించట్లేదు కదా, అది ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఆ పాలకూరది ఆ మధ్య వర్షాలు అది పడినాయి, అలానే నేను వేయడం కూడా ఈ విధంగా లైన్లా దగ్గరగా అయితే వేస్తాను. దానివల్ల ఎందుకో ఇలా పాడైపోయింది అనమాట. చాలా వరకు కొంతవరకు అయితే వచ్చింది, ఈ విధంగా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇది కూడా ఎలా ఉంటుందో తెలియదు, ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇదైతే మొత్తం ఇలా నల్లగా అయిపోయిందనమాట, పౌడర్ లాగా అయిపోతుంది. మొక్కలన్నీ ఇదైపోయేవి, ఎండిపోయేవి. అలానే పాలకూర మీరు ఎవరైనా వేస్తే మాత్రం ఇలా వేయొద్దు. నేనైతే వరి పంట వేస్తారు కదా, అలా అయితే వేస్తానమాట, దగ్గరగా లైన్లాగా. ఇదంతా కొద్దిగా నార్మల్గా వేసేయాలంట. నాకు తెలియక ఈ విధంగా ఎక్కువ విత్తనాలని ఒకే ప్లేస్లో ఇలా దగ్గరగా వేసేయడం వల్లే అవి పాడైపోయి ఉంటాయి. ఇంకా అలానే అప్పుడు గోంగూర ఉండేది కదా, అది కూడా మొత్తం అప్పుడు ఎండిపోయింది. అలానే అది కట్ చేస్తే మళ్ళీ వాటర్ అది వేస్తే చిగురులు అవి మంచిగా వస్తాయంట. కాకపోతే ಇಲ್ಲಿ టచ్ మీ అనే ఒక ప్లాంట్ ఉంటుంది కదా, దానికి ముళ్ళు అయితే ఉంటాయి. ఇంకా అదంతా బాగా అల్లేసిందనమాట మొక్క చుట్టూ. ఇంకా అది కట్ చేయించాలి. నార్మల్గా అయితే నేనే కట్ చేసేదాన్ని గోంగూర, కాకపోతే అది ముళ్ళు అది ఉంటుంది అనమాట, లాగడానికి కూడా అవ్వదు. ఇంకా అందుకని చెప్పి ఎవరైనా సైట్ వాళ్ళు వస్తే కట్ చేయించాలి అది. ఇంకా అలానే ఈ మధ్య ఈ వర్షాలకి వాటికైతే మందార చెట్టు వైట్ది అది పెట్టాను కదా, బాగా పెరిగిందనమాట. ఇంకా అలానే బ్రౌన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఉండి మధ్యలో రెడ్ డాట్లో వస్తుంది కదా, ఆ చెట్టు అనమాట, ఆ మందారం అనమాట ఈ చెట్టు అయితే. ఇది కూడా మంచిగా పెరిగింది. ఇంక ఇక్కడ క్లిప్ అయితే మండే రోజుది యాక్చువల్గా, ఇందులో అయితే యాడ్ చేస్తాను. ఇంకా మండే రోజు వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంకా అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. మండే రోజు ఈ విధంగా సైకిల్తో ఒక ఆయన అయితే బెడ్షీట్స్, దుప్పట్లు ఇలాంటివన్నీ పట్టుకొని అయితే వచ్చారు. అలానే సోఫా కవర్స్ అవన్నీ అతని దగ్గర ఉన్నాయని అయితే అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఆపేసాను. ఇంకా ఆపి సోఫా కవర్స్ అవి అయితే తీసుకుందామని చెప్పి అయితే ఆపాను అనమాట. మావి సోఫా కవర్స్ అప్పుడైతే పెట్టాను కదా, అవల్ల అంత లుక్ అయితే లేదనమాట. అప్పుడు నాకు రేట్ ఎంత అయిందనేది గుర్తులేదు, కానీ అవంతా కూడా నెట్ టైప్ క్లాత్ కదా, ఇంకా 2-3 వాషులకే కలర్ అంతా పోయి మొత్తం వెరైటీగా అయిపోయింది క్లాత్. అందుకని చెప్పి ఒకటి తీసుకుందామని చెప్పి అయితే ఆపి, అదిన్ని నెక్స్ట్ డబుల్ బెడ్షీట్స్ ఉంటాయి కదా కాటన్దే, ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇదైతే బెడ్షీట్ అనమాట. ఇంకా సెకండ్ ఇంకా కింద ఒక బ్యాగ్ టైప్ ఉంది, అందులో అయితే సోఫా కవర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదైతే డబుల్ బెడ్షీటే, 2 పిల్లో కవర్స్ వచ్చాయి. బెడ్షీట్ అనమాట, చాలా పెద్దదే వచ్చింది. మీకు ఇక్కడైతే ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు. ఇంకా ఇదైతే సోఫా కవర్సు, ఇది టీ టేబుల్ కవరు అలా ఏం రాలేదనమాట, ఓన్లీ సోఫా కవర్స్ మాత్రమే వచ్చాయి. 3 పీసెస్ టైప్ వచ్చాయి అనమాట. ఇది మనం కట్ చేసుకోవడం అలా ఏం కాకుండా 4 సింగిల్ పీసెస్ వచ్చాయి. 3 జాయింట్గా కింద పైన వేసుకుంటాం కదా, 3 అలా అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇవి కూడా నేను ఎప్పుడైనా వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే నార్మల్గా కలరు అదంతా నార్మల్గా అయితే మీకు ఇక్కడ క్లాత్ అదంతా అయితే చూపిస్తున్నాను. ఇవైతే మంచిగానే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. ఇంక ఈ విధంగా అయితే గడిచింది ఈరోజంతా కూడా. ఈ సోఫా కవర్స్ అయితే ఇప్పుడైతే వేయట్లేదు, తర్వాత అయితే వేస్తాను. ఇంకా ఎప్పుడైతే వేస్తానో అప్పుడైతే వీడియో తీసి అయితే పెడతాను అనమాట. ఇంక ఇప్పుడైతే వేసి ఏం చూపించట్లేదు. ఇంకా కలర్ అయితే ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ టైప్లోనే తీసుకున్నాను. ఇంకా వేరే ఇవి లేవన్నమాట, ఇంకా ఎక్కువ రేటు ఉన్నాయి. 3000 ఇలా చెప్తున్నాడు అనమాట సోఫా కవర్స్. అంత రేటు అవసరం లేదని చెప్పి ఇదైతే 1200 చెప్పాడు. చెప్పి 800కి అయితే ఇచ్చాడనమాట. ఇంకా బెడ్షీట్ అయితే 500 అయితే తీసుకున్నాడు. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.